పరమేశ్వరా, పరమేశ్వరా! ఏమిటమ్మా వీధినాంచారి, ఇలా వచ్చావు? భూలోకంలో ఎవడో నా మీద కోపంతోని నా చెక్క బొమ్మను చేసి ఏనుగు కాళ్ళకు గట్టిచ్చి వాడవాడా తిప్పుకుంటూ నా బొమ్మను కొట్టుకుంటూ నరకాన్నే చూపిస్తుండు, నన్నాగం చేస్తూ ఉండు. ఆనికి నేనేమన్యాయం చేసి ఆడసలు ఎవ్వడయ్యవో తండ్రి. ఓ అతనా? అయోధ్య నగరాన్నేలే మాందాత. మాందాతనా? వాడెవ్వడైతే నాకేంది? నా శక్తి గురించి వానికి తెలియదా? ఒక మామూలు రాజుకు ఇంత అహంకారమా? అది అహంకారం కాదు వీధినాంచారి, ఆత్మవిశ్వాసం. అతను నువ్వనుకుంటున్నట్టుగా మామూలు రాజు కాదు. 33 కోట్ల దేవతల ముష్టిబలాన్ని పంచుకొని సృష్టికి విరుద్ధంగా మగవాడి కడుపులో పుట్టినవాడు. అతనెంత ఆవేశపరుడో అంతటి అభిమానధనుడు. త్యాగబుద్ధిలో హరిశ్చంద్రునంతటి వాడు. గొప్పోడైతే మాత్రం ఆడు చేసే పనేంది? దీనికి కారణం మాందాత కాదు వీధినాంచారి, 33 కోట్ల దేవతలిచ్చిన ఫలమే ఆ బలం. 33 కాదు, 66 కోట్ల దేవతల్ని సైతం ఆర్పి మసి చేయగల వీధినాంచారిని నేను. ఆడెంత, ఆని బతుకెంత, ఆని సంగతేందో నేనే చూసుకుంటా. చూద్దాం ఏం జరుగుతుందో. ఓరి మదోన్మత్త మాందాత, ఈ వీధినాంచారితోనే పరచికాలా? ఓహో నువ్వేనా? నీకోసమే ఎదురు చూస్తున్నా. ఓరోరి మాందాత, నా బొమ్మ పైన మంత్రాలు చేస్తూ నన్ను బాధ పెడుతున్న విప్పుడన్న బదులు మన్నిస్తా నిన్ను. వదిలిపెట్ట నీకి కాదు కష్టపడి నిన్ను రప్పించుకుంది, శక్తి గల్ల దాని వంట ఆడిదాన నువ్వు ఎవరివో చెప్పు. ఓరి మదాందుడ వీధినాంచారి, నాకున్న పేరు నా శక్తి గుర్తించి నా పేరు నువ్వు తలుసుకుంటా బతుకు. శాతగాన్నో ననుకుంటివా నన్ను ఓ వన్నెలేడి, నీ పేరు కూడా నా నోటు నుంచి దలువా ఓ మాయలాడి. కండ కాపురం నీకుందిరా, నీ మదమని చేస్తా. గొప్పోడినంటూ నిర్ర నీలుగా కురా, నీ కంటే గొప్పదాన్ని. అడ్డబట్ట కట్టుకున్న ఆడదానివే, నీకింత పోగరుంటే మొగోని కడుపులోన పుట్టిన మొగోని నాకెంతుంటది? శక్తి దేలువక పోరగాని లెక్క బొర్లుతున్నావు, కంటి పోర దొలిగిస్తా ఒంట్లోని కొవ్వు కరిగిస్తా చూడు. కాసురామై సాసురుల నేను చంపినట్టిదాన్ని, తెలుసుకోకుండా నువ్వు రెచ్చిపోతివంటే నమిలి మింగేస్తా. సోసి ఆడిదాన మద మాంసాన్ని తింటూ మత్తెక్కి తిక్కరేగి రక్కసూల దంపియాల బొక్కలా దండలేసుకున్నా. నువ్వు నన్ను ఎదిరిస్తే నీ కొప్పు బట్టి తిక్క దింపేస్తా, తొక్కి బట్టి నీ ముక్కు చెప్పులాను రెండు కోసి పంపిస్తా. ఒరేయ్ మాందాత, నీ శౌర్య సాహసాలు మెచ్చిన గని నా మాటినరా. ఒక్కసారి నా పేరు దలుసుకోరా, నిన్ను మన్నించి నీ కెండి బంగారం ఎనలేని సంపదలిస్తా. నువ్వెంత పిచ్చిదానివేమే? ధన, మణి, కనక, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, గోమేదిక పుష్పరాగాలకు కొదవలేని ఈ మాందాతకే నువ్వు ధనమిస్తానని ఆశ పెడుతున్నావా? పాతకి నీ మాయ మాటలకు నేను మోసపోను. అందబుద్ధితో మాట్లాడినవంటే ఇదే ఖడ్గముతో నీ గుండెను చీల్చి పారేస్తా. ఎంత పొగరుబోతువిరా నువ్వు! అసలు నిన్ను బ్రహ్మెట్ల పుట్టించిండురా? నీ పొగరు మాటలు, పోకిరి శాతలు మానుకో. తమ్ముంటే మాటలు కాదే, కత్తి గలిపి నాతో పోరాడు. అయినా మాందాత ఆడిదాంతో యుద్ధం చేసుడేంది? సిగ్గు సిగ్గు. నీచుడా, ప్రపంచ శాంభవినని తెలవక నోటికొచ్చినట్టు వెళ్తున్నావు. ఒక నరుడవై కాపురంతో నా తెరవచ్చి మరుగుతున్నావు. నీ బెదిరింపులకు బెదిరిపోయే పిరికి పందనుగాను దిక్కులు బిక్కటిల్లి దిశలు గత్తులు తప్పి అగ్నిపర్వతాలు బద్దలై సప్త సముద్రాలు అల్లకల్లోలములైన ముల్లోకాలు 14 భువనాలు ఏకమై ఎదిరించినా ఈ మాందాత వెనకకు పోయేటోడుగాను.
ఆడు తప్పిటోడు కాదు. మర్యాదగా తప్పైందని ఒప్పుకొని తల దించుకొని వెళ్ళిపో, లేకుంటే నీ తోలు తీస్తా. ఓ ఓయే ఈడు మామూలోడు కాదు. ఈనితో కత్తి గల్పి పోరాడే కంటే నేర్పుతో ఓడిచ్చి ఆని తాడ్తో ఆని చేతులే గట్టి తొవ్వకు తెచ్చుకోవాలి. ఆని నోటితో ఒక్కసారి నా పేరు వినిపించుకోవాలి. మాందాత మహారాజుల వారికి వందనాలు. ఎవరయ్యా మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఓ మహారాజా మాందాత కాకి బాపనున్నయ్యా, నేను కల్మషమన్నది లేనివాడను. 56 రాజ్యాలు తిరుగుతూ రాజులతో నా జూదం ఆడి అందరినీ ఓడించిన వాడను. మీ శక్తియుక్తులు విన్నాను, మీతో జూదమాడాలనుకుంటున్నాను. అందుకే మీ నగరం వచ్చాను, మీ అనుమతినే కోరుతున్నాను. అర్ధసేరు బియ్యం 5 పైసల కోసం ఆమెడ దూరం పొయ్యి బిచ్చమెత్తుకునే కాకి బాపనోనివి. ఈ మాందాతతో జూదమాడతావులే, అది నీ తరం కాదు. నీకేం కావాలనో అడిగి తీసుకెళ్ళు. మహారాజా మందాతంటే మాట తప్పని వాడంటారు. బాపనోళ్ళు ఏది అడిగినా మీరైతే కాదని అనరు. కాకి బాపనోని నేను కడుపులున్న మాట చెప్పాను. కాదనంటే బ్రహ్మహత్య పాతకంలో పడిపోతారు. నీతో జూదమాడకుంటే నాకు పాతకం తగులుతుందా? సరే మంత్రి, ఆటకు రంగస్థలాన్ని సిద్ధం చెయ్యండి. ఈ కాకి బాపనయ్యను ఓడించి కారడువుల పాల్చేస్తా. ఉండండి, రాజుగారు వస్తున్నారు. నీ పేరేంది బాపనయ్యా? నా పేరు వీధింబొట్లంటారు మహారాజా. ఛ, అదేం పేరు ఆడదానిలా? మహారాజా, మ్మ్. నా తల్లిదండ్రులకు పుత్ర సంతానం దక్కనందున మ్మ్. అమ్మవారిని పూజించుకుంటే నేనొక్కన్ని దక్కానంట. అందుకే ఆ పేరు పెట్టింది. మ్మ్. సరే సరే, నేను నిన్ను ఆదింబొట్లని పిలుస్తా. చిత్తం ప్రభు. మ్మ్. పందెమేంటో చెప్పు. మహారాజా, 56 మంది రాజులను ఓడించి ఎద్దుమో తెండి తెచ్చిన మ్మ్. అదే నా పందెం. 7 వేయండి మహారాజా. మ్మ్. ఇప్పుడేం పందెం కాస్తావు బాబనయ్యా? ఈసారి గుర్రం మోత బంగారం పందెం. మ్మ్. 4 వేయి మహారాజా. మ్మ్. ఏం బాపనయ్యా, ఇక చాలించమంటావా? మహారాజా, ఈసారి నా రాగి చెంబు పంచాంగాన్ని పందెం కాస్తున్నా. 1 వేయి మహారాజా. మ్మ్. మ్మ్. మంత్రి, పాపం బాపనయ్య బికారయ్యిండు. ఇతనికి అర్ధసేరు బియ్యం 5 పైసలి చెల్లగొట్టు. చిత్తం ప్రభు. మహారాజా, మ్మ్. ఈసారి ఈ అర్ధసేరు బియ్యం 5 పైసల్ని పందెం కాస్తాను. పిచ్చి పట్టిందా నీకు? చప్పుడు చేయకుండా ఇంటికి పోయి ఈ బియ్యంతో ఇంత అన్నం వండుకొని కడుపు నిండా తిని నా పేరు యాద్ చేసుకుంటా పండుకోపో. ఈ మాందాత సత్తా తెలిసి కూడా పిచ్చోనిలా మాట్లాడుతున్నావా? లేదు మహారాజా, ఈసారి నేను గెలుస్తానేమోననిపిస్తుంది. అది అసంభవం. మీ మీద మీకంత నమ్మకమే ఉంటే పందెం గాయొచ్చు కదా మహారాజా. సరే,
కట్టుబట్టలతో కడుపుగాల్చుకొని వెళ్ళాలని నీకుంటే నేనేం చేయగలను? ఈసారి నువ్వే పందెం వెయ్యి. ఆట మధ్యలో వెళ్ళడం రాజుల లక్షణం కాదు. ఆట మధ్యలో వెళ్ళడం రాజుల లక్షణం కాదు. ప్రభు, రాజ్యం మీదేగా, పెట్టండి. కాకి బాపనయ్య గవ్వల్ని వట్టి తారక మంత్రం తను వెళ్ళ చదివి అద్ద సేరు బియ్యం 5 పైసలతోటి తన ఆట మళ్ళీ మొదలు పెట్టి కిరీటం తీసివు. ఒక్కొక్క ఆట గెలుచుకుంటుంటే మాందాత పట్టుదలనే పెంచుకొని సిరి సంపదలే కాదు రాజ్యాన్ని కూడా తొందరబడి తాను పంద్యాన పెట్టి అన్ని ఓడిపోయి గుండె హడలిపోయి రాజు తలనుకొని సిగ్గుతో వెళ్ళిపోయి మాందాత నోట మాట రాక అక్కడి నుంచి లేచినాడా మాందాత. ఏమైందయ్యా అట్లున్నావు? ఏమని చెప్పను దేవి బాపనయ్యతో తొందరపడితి నేను జూదమాడితి ఓటమన్నదే నాకు లేదనుకుంటూ రాజ్యంతో పాటు నేను అన్ని ఓడితి నా ఒక్కని స్వార్థానికి మిమ్ములా బలి పశువులను నేను చేసినా ఎంత పని చేస్తివయ్య ఇంతటి తెలుగున్నోడివి జూదమాడి బాగు పడ్డ వాళ్ళెవరూ ఉన్నరని రాజబిడ్డగా పుట్టి రందిలేక ఉన్నోనివి ఎండ కన్ను ఎరుగకుండ నీడన బతికిన వాడివి రాచరికం దూరమయ్యి సిరి సంపద కోల్పోయి చేత చిల్లి గవ్వలేక భార్యా పిల్లలతోని ఎలా బతుకుతామయ్యా ఎటుకని ఎలదామయ్యా
కోసం మీ ముగ్గురిని బాధ పెట్టడం నాకు న్యాయము కాదు. నా తప్పుకు శిక్ష కూడా నేనొక్కడినే అనుభవిస్తానమ్మ, నన్ను కాదనబోకు. సంటి పోరలను ఎంట తీసుకో, మీ అమ్మగారి ఇంట్లో తలదాసుకో. ఓ విమలాంగిని నా గుండె గోసని గమనించి నన్ను వదులు నేనెల్లని, గమనించి నన్ను వదులు నేనెల్లని. ఎంత మాటనంటివయ్య, నన్నేమనుకుంటివయ్యా? నీకు దూరమై నేను ఎలా ఉండగలనయ్యా? మూడు నీడలేక నువ్వు అనాథలా తిరుగుతుంటే, అమ్మగారి ఇంటిలోన నేనెలాగా ఉందునయ్యా? నీ నీడే నా స్వర్గం, నీ ఇంటే నా పయనం. కష్ట సుఖాలేవైనా నీకు నాకు సగం సగం. నన్నొదిలి వెళ్ళబోకయ్యా, నీవే నా బతుకయ్యా. అయ్యయ్యో మాందాతకెన్ని కష్టాలో, ఆశక్తి మంతునికి ఎన్నెన్ని చెరలో. అయ్యయ్యో మాందాతకెన్ని కష్టాలో, ఆశక్తి మంతునికి ఎన్నెన్ని చెరలో. విమలాంగి దేవిని వెంట వెట్టుకొని తనను నమ్మిన జనులు తల్లడిల్లుతుంటే, ఓటమికి తల వంచి వెళ్ళిపోతుండు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండు. అయ్యయ్యో మాందాతకెన్ని కష్టాలో, ఆశక్తి మంతునికి ఎన్నెన్ని చెరలో. వీధి నాంచారమ్మ పన్నిన ఉచ్చులో పిచ్చుక పిల్లోలే తను చిక్కుకొని, నీతి దప్పని జాతి నాది అనుకుంటూ, గమ్యమే తెలియని బతుకు పయనంలో అడవిదారి పొంటి సాగిపోతుండు. అయ్యయ్యో మాందాతకెన్ని కష్టాలో, ఆశక్తి మంతునికి ఎన్నెన్ని చెరలో.
ఆకలైతుందే ఏమన్నా తెచ్చిపెట్టవా? అయ్యయ్యో, ఆకలైతుందా అంబరీష? అయ్యో, ఈ అడవిలో ఏం దొరుకుతుంది? ఏదన్నా ఊరు వచ్చేదాకా ఓర్చుకోనాయనా. విమలాంగి, అదిగో గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను కొట్టి కూరొండి మన పిల్లలకు పెడదాం. ఈ అడవిలో ఇంతకన్నా మరో దారి లేదు. విమలాంగి, తాటి మట్టతో దీన్ని కోస్తాం గాని వండుడెట్లా? అవునయ్యా, ఎట్లా? మీరైతే కోసుడు పని చూడుండ్రి, నేనట్లా పోయి ఉండనీకేమన్నా దొరుకుతుందేమో చూసొస్తా. తల్లి విమలాంగి అట్లనే చుట్టుపక్కల వెతుకుతూ సాకరి పొయ్యున్న కుంట కాడికి వచ్చి కుండనే చూసింది. ఆ కుండలో కూర వండొచ్చని కుండ తెచ్చి భర్తకీయంగా నిప్పు ముట్టించి 3 రాళ్లపై కుండనే నిలబెట్టగా కోసిన కూరను నీళ్ళల్ల కడిగి కుండల వేసి విమలాంగి ఓరగల్ల కడుపు నింపటానికి ఆశతోని ఉడకబెడుతుంటే వీధి నాంచారి చూసింది. సాకలమ్మ యేషమేసింది. చెట్టు కాడికే వచ్చింది, కోపంతో ఊగిపోతుంది. ఒరేయ్ సచ్చినోడా! ఎవలమ్మా నువ్వు? ఏయ్, నేనెవ్వలైతే ఎందుకు గాని నా కుండనెందుకు తెచ్చినావురా? ఆ కుండలేమో ఉడకబెడుతున్నావు, నీ అబ్బదో నీ అయ్యదనుకున్నావా? నువ్వట్ల కుండను తీసుకొనొస్తే బట్టలు నేనెల్లా ఉడకబెట్టాలిరా? ఓయమ్మ, నేను రాజు మాందాతను, ఆమె నా భార్య, ఆళ్ళు నా పిల్లలు. రాత బాగా లేక రాజ్యాన్ని వదిలి కట్టుబట్టలతో బయటికొచ్చాము. నా వాళ్లకు ఆకలైతుందంటే నీ కుండలో కూర ఉడకబెడుతున్నాను. ఆ కూరలుడకబెట్టే కుండ నాది, కుంట కట్టా కాడ ఉండేది ఆ కుండ. మైల బట్టలు ఉడకబెట్టేటి కుండల కూరను నువ్వుడకబెట్టినా. కూర ఉడికినా కుండల నేను మైల బట్టల్ని ఉడకబెట్టనురా. పైసలియ్యి ఇంకో కుండ తెచ్చుకుంటా. అమ్మా, నీకు తెలవకుండా నీ కుండం తెచ్చుకున్నందుకు మాది తప్పే. కాని నీకియ్యనీకి మా తాన సిల్లి గవ్వ కూడా లేదమ్మా. లేదా 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 ఒరేయ్, నా కుండొద్దు నీ పైసలొద్దు గాని ఒక్కసారి వీధినాంచారి అనరా. నా ప్రాణం పోయినా సరే ఆ పాపిష్టి దాని పేరెత్తను. ఒరేయ్, నీ మంకుతో నీ పెళ్ళం పిల్లల్ని ఆగం చేస్తావురా? వాళ్ళు నా కోసం ప్రాణం ఇయ్యడానికి కూడా సిద్ధమే. అయితే అనవా? అనను. నీకెంత బలుపురా మాందాత, చూస్తా నీ మంకు సంగతి.
ఎక్కనే గొల్లోనిరా పెద్ద కుర్మోనిరా డెర్రొక్కియోని అల్లి ఎక్కనే గొల్లోనిరా పెద్ద కుర్మోనిరా ఓరిని అక్క ఈ గొర్రె పిల్లాడవారు సొరుపు రోగం తగిలికి మందంతా సామంగా మిగిలింది ఒక్కటే ఇది కూడా కనిపించలేదేమిరా గాడ చెట్టు మీద ఏదో తోలారేసినట్టుంది వామ్మో నా మురిపంలో నేనుంటే నా గొర్రె పిల్లని ఎవడో పొతం పట్టినట్టే ఉంది నాయను